ఐసీడీఎస్ను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు పన్నుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రారంభించిన పూర్వ ప్రాథమిక పాఠశాలలు, మొబైల్ అంగన్వాడీ సెంటర్లు రద్దు చేయడాన్ని ఖండిస్తూ వేతనాల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ అంగన్వాడీ యూనియన్ ఆధ్వర్యంలో షాద్నగర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ను అంగన్వాడీ సిబ్బంది ముట్టడించే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు బైఠాయించి నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ప్రమోషన్ పొందిన మినీ అంగన్వాడీ టీచర్లకు పూర్తి వేతనం, సుప్రీంకోర్టు సూచనల ప్రకారం గ్రాట్యుటీ చట్టం అమలు, కనీస వేతనం 26,000గా ఇవ్వాలని, ఐసీడీఎస్కు బడ్జెట్లో నిధులు పెంచాలని, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వెంటనే స్పందించి సిబ్బంది వద్దకు వచ్చి సమస్యల్ని విన్నారు. వినతిపత్రం అందుకున్న ఎమ్మెల్యే సమస్యను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అసెంబ్లీలో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తానని అంగన్వాడీలకు హామీ ఇచ్చారు. మేమందరం కూడా ఎవ్వరు కానీ అంగన్వాడీ అంటేనే మాకు చాలా ఇప్పుడే కాదు ఎప్పుడైనా అభిమానమే. మొట్టమొదటి పోరాటంలో చెప్పినాం అంగన్వాడీలను ప్రమోట్ చేయాలి, వాళ్ళ స్కేల్ కూడా పెంచాలని, ఈ మినీ సెంటర్లు అన్నింటినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని. ఏదో ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఏదో ఇచ్చినట్టుంది ప్రీ ప్రైమరీ స్కూల్, నాకు కూడా అర్థం కాదు. ఇప్పుడు మన ఏదైతే స్టేట్ బోర్డు ఉంటుందో తప్పకుండా సీతక్క తాన కానీ ఆర్థిక శాఖ మంత్రుల తాన కానీ మేము కూర్చోబెట్టి వాళ్ళని తప్పకుండా ఒక టైం తీసుకొని ఇదొక స్టేట్ పాలసీ, ఒక ఎమ్మెల్యే తీసుకునే డిసిషన్ కాదు కాబట్టి ఇది స్టేట్ పాలసీ. మీ అందరికీ న్యాయం జరిగే విధంగా కూడా వచ్చే అసెంబ్లీలో కూడా తప్పకుండా మీ తరఫున మాట్లాడతాం. మీకు న్యాయం జరిగే విషయంగానే మీరు వేరు కాదు, మీరంతా మా ప్రాంతం వాళ్ళు, మీకు న్యాయం చేస్తేనే మాకు పేరు ఉంటుంది కాబట్టి తప్పకుండా నా వంతు కృషి చేస్తాం.